నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా చలో ఇవాళ మన అదర్ న్యూస్ లో మంచి మంచి గరం గరం ముచ్చట్లన్నీ పట్టుకొచ్చిన మరి ఆలస్యం ఎందుకు ముందుగా హెడ్లైన్స్ అంతా చూద్దాం పారి చికెన్ ముక్క కోసం పెళ్లి దగ్గర పెద్ద పంచాయతీ పెళ్లాగిపోతే ఏంది మీ పరిస్థితి దేశంలో ఉన్నాయని నమ్ముతున్నాడు అధ్యక్ష ముచ్చటిన్న పబ్లిక్ అంటున్నారు ఏంది మాకు ఈ శిక్ష బతుకు ముందరికి తీసుకుపోతున్నాడు కాళ్ళతోని రాసుకుంటా ఎగ్గి తమ్ముని చూసి నేర్చుకోవాలి మనం ఎంతైనా అసెంబ్లీకి బుల్లెట్ బండి మీద ఎమ్మెల్యే రాజా సింగ్ సారు వీడియో చూసిన లీడర్లు అంటున్నారు ఏంది ఈ తీరు పట్నంలో అక్కడికి రాని రేసింగ్ ఆటలు మీకు ఎక్కడ దొరకలేదా జాగాలని అంటున్నారు తిప్పలు పడ్డ ప్రజలు పెళ్ళనగానే మీకు ఏం యాదికి వస్తుంది ఇలా ఏమున్నది పెండ్లి కొడుకు పెండ్లి కూతురు ఇక అడిదిక్కు చుట్టాలు ఇడిదిక్కు చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఇట్లా చాలా మంది వస్తారు పెండ్లి దగ్గర మస్తు సందడి చేస్తారు ఇక పెండ్లి అయిపోయాక భరత్ పెట్టుకొని నీళ్లు నోట్లో పోసుకొని తిన్నదారిగేదాకా పొట్టు ఎగురుతారు ఇక పెండ్లిల దగ్గర ఎక్కడ లొల్లు అవుతుందిలా ఏంది తాగే దగ్గరనా ఆగో మరి వీళ్ళేమో తిండి దగ్గర అవుతుందని చెప్తున్నారు నిజమేనా మరే అవునా ఎట్లా చెప్పురి ఇక ఎట్లయిందంట ఇక మహబూబ్నగర్ జిల్లా నవాపేట మండలం దగ్గర పెళ్లి కొడుకు ఇల్లు అన్నట్టు ఇక ఇటు దిక్కు చూసుకునే మహబూబ్నగర్ జిల్లా హనుమాడ మండలం దగ్గర ఇక కృష్ణవేనామే పెళ్లి కూతురు ఇక మొత్తానికి పెళ్లి కొడుకు ఇంటి దగ్గరనే పెళ్లి అయింది అన్నట్టు అరే ఇక అంత మంచిగా ఉండగా మళ్ళీ ఏమైందంటే ఇక పెళ్లికి వచ్చిన అతిథులు బంధుమిత్రులు అందరూ వచ్చి ఇక పెళ్లి కూతురు పెళ్లి పొలగాన్ని ఆశీర్వదించి ఇక వాళ్ళు పెట్టిన భోజనాల కాడ కూర్చొని ఇంత దీన్ని సపోర్ట్ చేయకుండా వదలబడ్డారు ఇక అంత మంచిగానే ఉన్నాయి కానీ పెళ్లి దగ్గర ఏమైనా లొల్లి వస్తుందా అంటే ఇక అది తాయ కాడేమో కానీ తిండి దగ్గర మన కాడ లొల్లిలు ఎక్కువ అవుతాయంటాయి ఇక గట్టనే గీడ కూడా ఏమైందంటే ఇక పెళ్లి కూతురు తరపున కొంతమంది బంధువులు అంటే మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి మాకు అన్నం కూరలు పెట్టనేసరికి అయ్యో దేవుడా అనుకొని ఆడ పెడతా అంటే ఇక కథం చికెన్ కూర లేదు వరిని అక్క మాకు చికెన్ కూర మీరు ఎట్లా వేయరా అని కథం ఇక ఇటు చూస్తేనేమో పెళ్లి కూతురు బంధువులు ఇక చికెన్ పెట్టలేన కోపంతో ఇక వాళ్ళని వీళ్ళని ఒక మాట అనేసరికి మాట వెరి కథం చేతులు ఉన్న ప్లేట్లను ఇసురు కొట్టి కథం ఇక ఒకల మీద ఒకరు గుద్దుకునుడు కట్టెలతోటి పొట్టు కొట్టుకునుడు ఇక ఇట్లా కొట్టుకోగా ఉన్న పొలగాడు ఒక సీను మహేష్ అనే పొలగాలకు దెబ్బలు బాధ ఎక్కినాయి ఇక ఎమ్మటే ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు వచ్చి జర వాళ్ళ నిమ్మలం చేసి మంచి చెడు చెప్పేసరికి కథం నిమ్మల పడ్డారు చూసినారులా ఎంత గమ్మత్తుకున్నా వరి పెళ్ళంతా మంచిగా అయినాక ఎటుగా టైంలో వచ్చింది కాకుండా చికెన్ ముక్క లేదానికి ఇట్లా వెళ్ళి పెట్టుడు ఏం కథ ఏం పద్ధతి అని మస్తు గమ్మత్తుగా అనుకుంటున్నారు సోషల్ మీడియాలో గతనికి ఇప్పుడు ముచ్చట మస్తు వైరల్ అవుతుంది అనుకో రాదు అవ్వ చికెన్ ముక్కరా కథ నా చూడు చికెన్ లేకపోయేసరికి ఏం వెళ్ళిరా నాయన వరిని అవ్వ అరే పెళ్లి దగ్గరకి ఇంత కట్నం కాయను లేకపోతే మంచి చెడు కాను జరిగితే చూసుకోవాలి గాడింతలో వెళ్ళి పెట్టుకున్న దానికి అర్థం ఉన్నాయి కానీ వరి అక్క చికెన్ కూర లేనందుకు లొల్లి ఏందో అని మస్తు మంది ఇట్లా గమ్మత్ కామెంట్ పెడతారు సోషల్ మీడియాలో మల్లన్న ఏందన్న అంత గిట్లా చేస్తావు అరే అనాలనిపించి అంటవా లేక మనసులున్న మాటనే అంటవా ఏందే మల్లన్న జనాలకు ఏం చెప్దాం అనుకుంటున్నావు అగో చెప్పనట్టు అని అననట్టు ఇక ఉన్నాయి ఉన్నట్టు లేనట్టు ఇక ఒక ముక్కల ముచ్చట ఏమన్నా చెప్పినావా మల్లన్న ఇక మన మంత్రి మల్లన్న ముచ్చట మీకు సమజైనప్పుడు ఇక ఆలస్యం చేయకుండా సార్ ముచ్చటేందో వినాలి ముందుగాల ఏమంటారు ఇందాం పారి కష్టపడ్డా పాలు పోసిన పూలు అమ్మిన సక్సెస్ అయినా ఇగో ఈ మాటలు అనేది ఎవరు ఎరికే కాదులా ఇగో ఇక్కడ మాట్లాడే మనం మళ్ళా రెడీతారు అగో సార్ ఏమో మంచిగా మాట్లాడుతున్నాడుగా నవ్వుకుంటా ఒక పారిందాం పాండ్రి ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు సీఎం అయ్యాడు పిఎం అయ్యాడు అధ్యక్ష కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష అయినా ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు ఆయన ఏది వస్తే అది అమ్మటానికే తయారైంది ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష ఇంత దూరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష ఓ
ఏంది మళ్ళా ఇక మొన్నటిదాకా బడ్జెట్ సమావేశాలలో ఒక్కో లీడరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ లేచి గరం గరం మీద మాట్లాడితే ఏం కావా నేను వెరైటీ అని చెప్పేసి సారు చూడు ఎంత నవ్వుకుంటా మాట్లాడుతాడా అగో నవ్వుకుంటేనే ఇక ఉన్నట్టు లేనట్టు ఒక్క ముక్కల ముచ్చట కథ అని చేసాడు మన మళ్ళా గట్లనే ఇక సారు నవ్వుకుంటా చక్కగా మన నరేంద్ర మోడీ సార్నే మొత్తం దేశాన్ని అమ్ముతాడు అది అమ్ముతాడు ఇది అమ్ముతాడు అని ఉన్న ముచ్చట ఉన్నట్టు చెప్పుకుంటూ వచ్చాడు మన మంత్రి మల్లన్న. ఇక ఏదేమైనా గిట్లా బడ్జెట్ సమావేశాల గరం మీద ముచ్చటను జరింత సల్లవరిచి అందరిని సంబరపెట్టిండని చెప్పుకోవచ్చు మన మల్లన్న. అరే ఏంది మల్లన్న అంత గిట్లా చేస్తున్నావు అరుకో అరే అనాలా అనిపించా అంటావా లేకపోతే మనసులో ఉన్న మాట అంటావా అరే సరే ఏం చెప్పదలుచుకున్నావు ఏం కథ అని ఇక గిట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇక గమ్మత్ ముచ్చట పెడతారు మన సోషల్ మీడియాలో. మొత్తానికి ఇప్పుడు మన సోషల్ మీడియాలో మన మంత్రి మల్లన్న మాటలు ఓ రకంగా చక్కర్లే కొడతానే అనుకోరాదు. కానీ ఏదేమైనా మన మంత్రి మల్లారెడ్డి సార్ ఎప్పుడు ఏమన్నా చెప్పుకుంటూ వచ్చిన ముచ్చట ఇక ఇలా మనం చెప్పుకోవాల్సిన ఇంకా గమ్మత ముచ్చట ఏంటంటే ఇక మన మంత్రి మల్లారెడ్డి సారు సందు దొరికితే కాదు కేసీఆర్ మా దేవుడు కేసీఆర్ సార్ మన అందరు దేవుడు అని చెప్తాడు. గట్టనే మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా గడి దిక్కు అధ్యక్షులు గిటి దిక్కు పగపాటి లీడర్లు ఏమనుకుంటారు అని చక్కగా సంబంధం లేకుండా ఇక చూడరు మన మంత్రి మల్లన్న ఎట్లా మాట్లాడుతున్నాడో. మన రామచంద్రుడు అధ్యక్ష మన మన చంద్రుడు చల్లని పాలనలో ఎన్నో వండర్స్ చేసిరు అధ్యక్ష. అందులో మన అపర భగీరథుని దీక్ష పట్టుదల ఉదాహరణ అధ్యక్ష. ఒక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఒక అంబేద్కర్ సచివాలయం, అలాగే ఒక అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం, ఒక అమర వీరుల స్మారక కేంద్రం, ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్, అదే మాదిరిగా ప్రపంచంలోనే ఎత్తైన ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ మాయంలో జరిగినందుకు ఒప్పుకోవడం గర్వకారంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల మా కార్మికుల కృషితోటి అధ్యక్ష. ఇవన్నీ కూడా మా కార్మికుల కృషి ఉన్నది అధ్యక్ష. కాబట్టి ఒక యజ్ఞంలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఎంతో అదృష్టవంతుని అధ్యక్ష. భారదేబ్బా మన మల్లన్న అంటే మల్లన్నే పోండ్రి ఆడు మెచ్చుకుంటాడు ఇటు తిడతాడు అనేటి అంటాడు అననట్టే ఉంటాడు. ఇక ఇప్పుడు మన తెలంగాణలో అవుతున్న బడ్జెట్ సమావేశాలు లెక్కలు చూసుకుంటే ఇక ఇప్పుడు ఎవరెవరు ఎన్ని మాటలు అన్నారు ఏం కథను ముచ్చట పక్క పెట్టుకుంటే మన మల్లారెడ్డి అన్న మాటలే తెలంగాణలో మస్తు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ లెక్కన చూసుకుంటే మన మంత్రి మల్లారెడ్డి సార్ తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ కొత్త బ్రాండ్ తీసుకురావచ్చనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి. గి ముచ్చట మా అందరికి ఎరికే కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నా అని పరేషాన్ కాకుర్రి. గి ముచ్చటనక ఇంత మతలబు ఉన్నది. గదేందో మీకు ఐటంక చెప్తా కానీ ముందుగాల నేను ఒక సవాల్ ఇసురుతా, దానికి మీరు చక్కగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి కదా, బడ్జెట్ సమావేశంలో మాట్లాడడానికి చాలా మంది రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు కదా. ముచ్చట చెప్పకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నా అని ఆలోచన చేయకుర్రి, జరింతసేపు ఓపిక పట్టుర్రి. అసలు ముచ్చట ఏందో మీకే సమజవుతుంది. ఇప్పుడు అసెంబ్లీకి రాజకీయ నాయకులు ఎట్లొస్తారు? హోర్ని అవ్వ ఇది కూడా తెలియదా ఎట్లొస్తారు? పెద్ద పెద్ద కార్లలో వస్తారు. అవునా మరే గీ లీడర్ ఎందుకు ఇట్లొచ్చిండు? ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అవుతున్న ముచ్చట మన అందరికి ఎరికే కదా. మళ్ళీ తెలిసిన ముచ్చట మళ్ళీ ఎందుకు చెప్తున్నా అని పరిచయం కాకుర్రి, జరగడింత ముచ్చట ఉన్నది. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఎట్లొస్తున్నారు? పెద్ద కాన్వాయిలు పెట్టుకొని పెద్ద కార్లు వేసుకొని వస్తున్నారు. అరే గిన్నె ఇంకేం ముచ్చట అని పరిచయం కాకుర్రి. గీడ అసలైన ముచ్చట ఉన్నాయి. గిడ కనబడే సారు చూసిలా మన బీజేపీ ఎమ్మెల్యే రాసింగ్ సారు. పెద్ద రాజకీయ నాయకులు అందరూ గట్ల కార్లలో ఈ సారు ఎమ్మెల్యే అయి ఉండి గిట్లా బండి మీద వచ్చుడేంది, అందులో వాళ్ళకి బడ్జెట్ సమావేశాలకు గిట్లొచ్చుడేందని మస్తు పరిచయం అవుతున్నారు పక్కపాటి లీడర్లు కట్టిన పబ్లిక్. మరి మొత్తానికి మన బీజేపీ ఎమ్మెల్యే రాసింగ్ సార్ గిట్లా ఎందుకు చేసిండు, ఏ తీర్లా చేసిండో అస్సలు సమాజేతలే అంటున్నారు ముచ్చటిన పబ్లిక్.
మనిషి తలుచుకుంటే గీ జిందగీలా ఏదైనా సాధించవచ్చు. గట్లనే కొంతమంది చేయలేరని అనుకునే పని కూడా చేసి చూపెడతారు. మనకు అన్ని ఉన్నా లేకున్నా దేవుడిచ్చిన ధైర్యం గట్లనే మన దగ్గర ఇంత కష్టపడాలని పట్టుదల ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు. కానీ గీ తమ్ముడిని చూసినాక నేనైతే చాలా నేర్చుకున్నా. నేనేంటి మనం అందరం గీ తమ్ముడిని చూసి చాలా నేర్చుకోవాలి. చలో ఇక ఆలస్యం చేయకుండా తమ్ముడు ముచ్చటేందో చూద్దాం పారి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇక్కడ కనబడకి తమ్ముడు 10 ఏళ్ల కిందటనే 2 చేతులు పోగొట్టుకున్నాడు. ఇక అయినా కూడా ఎట్లా అన్న బతికేంది అని ఆలోచన చేసి అడుగు ముందటికేసి బతుకు ముందరికి తీసుకుపోతున్నాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే తమ్ముడికి 2 చేతులు లేకపోయినా డిగ్రీ పరీక్షలు ఉన్నాయని చెప్పి ఇక ఎట్లయినా నేను రాయాలని తమ్ముడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తమ్మి తలరాత మార్చుకొని కాళ్ళతోని పరీక్ష రాసిండు. మొత్తానికి గీ ముచ్చట వెన్నెల మండలం కృష్ణపల్లి అనే ఊర్లో అయిందిల్లా. తమ్ముని పేరు ఏలూరి శంకర్. చూసిన అరుల్లా మనిషి తలుచుకుంటే గీ జిందగీలా ఏదైనా సాధించవచ్చు. గట్లనే కొంతమంది చేయలేరని అనుకునే పని కూడా చేసి చూపెట్టిండు. మనకు అన్నీ ఉన్నా లేకున్నా దేవుడిచ్చిన ధైర్యం గట్లనే మన దగ్గర ఇంత కష్టపడాలనే పట్టుదల ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు అని మల్లోపారి నిరూపించిండు ఏలూరి శంకర్ అనే తమ్ముడు. నిన్ననే కదా మీకు ముచ్చట చెప్పిన పట్నంలో ట్రాఫిక్ తిప్పలు మస్తుగున్నాయని. సరే మేం చెప్తే చెప్పినాం కానీ ఇన్నెటోళ్ళ షోలా గీ ముచ్చట పడ్డదో లేదో తెలియదు. మరి గట్లనే రోజుల 10 నిమిషాలు లేదంటే ఒక అర్ధ గంట, కానీ గంటలు గంటలు ఎవరు నిలబడతారు? మీకు ఎక్కడ జాగ దొరకలేదా? మళ్ళీ వీళ్ళంట పబ్లిక్ కోసం పని చేస్తున్నారంట. పబ్లిక్ ను తిప్పలు పెట్టుడు మీ పనులు ఏంది? పిల్లగిట్ల ముచ్చట షురు చేసిందో లేదో ఎమ్మటైతే గరం అవుతుందని పరేషాన్ అయితే కాకురి. ఇట్లా గరమైంది నేను కాదుల్లా మన పట్నం పబ్లిక్. ఇలా మన ట్యాంక్ బండ్ దగ్గర అయినా ముచ్చట మీకు ఎరికే కదా. గా ముచ్చట మీదనే ఆలస్యం చేయకుండా ముందుగల ముచ్చటినూరి. రాజకీయ నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? అసలు వాళ్ళ కోసం చేస్తున్నారు లేకపోతే ప్రజల కోసం చేస్తున్నారు అర్థమై పాడైతలేదు. ఇగో ఇక్కడ ముచ్చట ఎట్లున్నా చూడుర్రి. ఇక ఇప్పుడు మన పట్టణంలో పెరుగుతున్న అభివృద్ధి పనులు గట్టిన రాజకీయ లీడర్లు కారణమైతే ట్రాఫిక్ పోలీసార్ల ఆంక్షలు పన్ను నడిపేటోళ్ళకు మస్తు ఇబ్బందులు. ఇక ఒక రకం చెప్పాలంటే గంటల కొద్ది పట్టణం వాసులకు ట్రాఫిక్ కష్టాలు మస్తు తప్పలేవు. ఇక ఇటు చూస్తేనేమో ట్రాఫిక్ తిప్పాలు, టైంకు ఆఫీస్ పోకపోతే చక్కగా ఇయ్యర్ జీతాలు, చెప్పుకోలేని తిప్పాలు, మా బాధలు అసలు అర్థం కావు రాజకీయ నాయకులకు. ఇక ఇప్పుడే గిట్లున్నదిరా నాయన అనుకుంటే మళ్ళీ ఇలా ట్యాంక్ బండ్ దగ్గర గదేదో కార్ రేసింగ్ లోనే ఒక ఆటో పెట్టి పబ్లిక్ ను మస్తు పర్సన్ చేసిళ్ళు. అయ్యో ఒక అర్ధ గంటనో లేకపోతే గంటనో అంటే అది వేరు, కానీ ఇవాళ మాత్రం పొద్దుల్లో ఉన్న రోడ్లన్నీ బంద్ చేసేసరికి పబ్లిక్ మస్తు తఫలీఫ్ అయింది. ఇక ఇంకింత గమ్మత్తు ముచ్చట ఏంటంటే పట్నం నడి మధ్యలో ఆటోల పోటీలు పెట్టేసరికి పబ్లిక్ జరిగితే అటో ఇటో అయినా తిప్పలు పడి పోదామనుకుంటే ఇక ఆటో చూడడానికి పెద్ద పెద్దలు వచ్చిళ్ళు. ఇక ఇటు చూసుకుంటే డీజేటీలు సారు, నాగార్జున సారు, గట్టి రామ్ చరణ్ సార్, ఇక ఆఖరికి మన క్రికెట్ ఆట పెద్ద సార్ సచిన్ టెండూల్కర్ సార్ కూడా వచ్చేసరికి ట్రాఫిక్ రూల్స్ ఇంకింత ఎక్కువ పెట్టిళ్ళు. అయ్యో పెట్టకపోతే మన అవుతుందానంటే వాళ్ళు చూస్తేనేమో పెద్ద పెద్ద హీరోలు గట్టిన దేశానికి మంచి పేరు తెచ్చిన సార్లు. ఇక మర్యాద ఇక తప్పలేదు. సరే గిమ్ముచ్చట గిట్టుంటే ఇక పబ్లిక్ ను గింతగానం తిప్పల పెట్టే బదులు పట్టణంలో గింత పెద్ద జాగున్నది, ఎన్నో ఒక దిక్కు పబ్లిక్ లేని చోట పెట్టుకుంటే గింతగానం పబ్లిక్ ఉండదు కదా అని అంటున్నారు. మరే పబ్లిక్ అన్న మాటలు కూడా ఇంత న్యాయం ఉన్నదని చెప్తున్నారు ముచ్చటిన నెటిజన్లు. Very good and very proud. Andaram we have to feel proud. And Green Co gariki, Anil and my friend, he is doing the whole thing. So wishing him all the best, wishing Andhra and the whole India is with him. So Sachin garu vacharu. Em discuss chestunaru. Baundandi, he's a great connoisseur of cars and chala enjoy chestunaru. So ee paadalna kuch kaalte tondar keltaru. Thank you so much, all the best. Big props to KTR garu for inviting me and Green Co for the Formula E. Very excited to watch the race. You as a motorcycle lover, Enthusiast, huh? yeah. Like which team you are going to support? I haven't picked a team, but I just want to enjoy the vibe of this whole event. I don't get to attend races usually, so happy that I had the dates and I could come. And always love coming back to Hyderabad. Your support is For the city. For the first time, Grand Prix is going in Hyderabad, Yeah. right? In India. Yeah. How do you feel? I'm excited. I love street circuits, so even though we keep using the roads for daily commute and stuff, it's nice to see a race being conducted on that road. So yeah, I'm very excited. Awesome, thank you. చలో ఇవాళ మన అదర్స్ న్యూస్ లా చిట్కు పట్టుకు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి. ఎట్లున్నాయి ఇలా ఇవాళ మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మన రేపిని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.